హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీ దగ్గుపాటి. ఎలాంటి సాసెస్ లేకుండా ఇంట్లోనే ఈజీగా పాస్తా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక కడాయి తీసుకొని 4 గ్లాసులు వాటర్ పోసి తగినంత సాల్ట్ వేసి పాస్తా అనేసి బాగా ఉడికించుకోవాలి. అంతలోపు 2 టమోటాలు 3 ఎండుమిర్చి వేసి మెత్తగా ప్యూరీలాగా పట్టేసుకోవాలి. పాస్తా ఉడికిన తర్వాత ఒక స్టైనర్లోకి తీసుకొని జల్లించుకోవాలి. తర్వాత ఒక గ్లాసు చల్ల వాటర్ పోయండి. పాస్తా ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటాయి. అదే కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ అయినా నెయ్యి అయినా ఏదైనా వేసుకొని ఆనియన్స్ వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత బీన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోండి. రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసుకొని, సాల్ట్ వేయటం వల్ల త్వరగా మగ్గిపోతాయి కూరగాయలు మగ్గిన తర్వాత టమాటో ప్యూరీ పేస్ట్ వేసి కొంచెం మిక్సీ గిన్నె వాటర్ పోసి తొలుపుకొని అందులో యాడ్ చేయండి. చిటికెడు పసుపు కూడా వేసి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా దగ్గర పడ్డ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా లేదంటే మ్యాగీ మసాలా అయినా కూడా వేసుకోవచ్చు. మసాలాలు పచ్చివాసన పోయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న పాస్తాని వేసి బాగా కలిపేసుకోవటమే. అంతే అండి, 10 మినిట్స్లో అయిపోతుంది. ఈజీగా కూడా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తినొచ్చు, లేదంటే సాయంత్రం స్నాక్స్గా కూడా తినొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.